ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సకల పరిశుద్ధులకును వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం పరిశుద్ధ దినం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా దేవుడు ఆచరించమన్నాడు. దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించి, మీరు కూడా 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించండి అని ఇజ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. మనమందరం కూడా అబ్రహామును బట్టి విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి మనం కూడా అబ్రహాం సంతానముగా ఇజ్రాయేలు ప్రజలుగా మనల్ని కూడా దేవుడు చేసుకున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనము బ్రతుకు దినములన్నీ కూడా దేవుడిచ్చినటువంటి కృపకై, ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన ఇచ్చినటువంటి ధన్యతకై, ఆయన ఇచ్చిన నిత్య రాజ్యానికై మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధముగా ఆచరించుకోవాలి. అంతేకాని ఆచారపరంగా కాకుండా భయముతో, భక్తితో, ప్రేమతో, కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ దినం మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం కొరకు మనమందరం కూడుకొని ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుడు కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి నమ్మి ప్రార్థిద్దాం. అలాగే వరద బాధితుల కొరకు, వర్షాల్లో ఇంకా ఎంతోమంది సతమతమవుతూ నెమ్మది సమాధానం లేకుండా, ఓదార్పు ఆదరణ లేకుండా, గృహాలు లేకుండా, అనవసరాలు లేకుండా, ఆదరణ లేకుండా ఎంతమంది ఇంకా అలమటిస్తున్నారు. అలాగే కుటుంబీకుల్లో వ్యక్తులను కోల్పోయి ఈ గుండె పగిలేలా ఏడుస్తూ వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా వారందరినీ ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, రక్షణ ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులనుగా చేసుకోనగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. కార్యం జరిగించేది దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి, ఆకర్షించుకుని, దేవుని ప్రేమతో వాళ్ళని ఆదరించి, వాళ్ళని రక్షించి నిత్యరాజ్యానికి దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి మనమందరం విశ్వాసంతో ఆపదల్లో, శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, వేదనలో, రోగాలతో, బలహీనతలతో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు వాళ్ళని తప్పించి విడిపించగల శక్తిమంతుడు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. మనల్ని పుట్టించి ఎంతగానో మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి, ఆయన రక్తంలో మనం అందరము కడగబడడం ద్వారా నీతిమంతులము, పరిశుద్ధముగా మార్చబడ్డాము. కాబట్టి మనము కూడా దేవునికి, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి దత్తపుత్రులుగా మనల్ని కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండే ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము నిత్యము కృతజ్ఞత చెల్లించి, ఆయన కీర్తించి, మహిమపరిచి, ఆరాధించి, నిత్యము ఆయనలో ఆనందిస్తూ తుది శ్వాస వరకు, ఆయన రాకడ పర్యంతము మనము నిలకడగా, స్థిరంగా, మనము నిరీక్షణ కలిగిన వారుగా ఆయనతో పాటు మనం ఉంటామని నిరీక్షణ, పట్టుదల, విశ్వాసంతో మనం మెలకువ కలిగి ప్రార్థించాలని దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చగల శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి మనం నమ్మి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కొరకు మనము నోరు విప్పి దేవుడిని అడుగుదాం. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు. మనల్ని, మన పిల్లల్ని, మన పిల్లల తరతరాల్ని రక్షణ ఇచ్చి నిత్యరాజ్యానికి వారసులుగా చేయగల శక్తిమంతుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము, అయోగ్యులైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, రక్షించి, మమ్మల్ని బలపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. ఎంతోమంది ఈ సమయాన్ని చూడకుండా ఎంతోమంది మరణ పడకల్లో నాయన తండ్రి ఉన్నారయ్యా. అలాగే కుటుంబాలు, మనుషులను కోల్పోయి, కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి, ఆదరణ లేక, సమాధానం లేక, సంతోషం లేకుండా, వేదనలో, దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల మనోనేత్రాలు తెరువు చేసి, నువ్వే గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసే దేవుడివని
అయ్యా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివని, నిత్య రాజ్యానికి వారసులుగా చేసే దేవుడివని ప్రతి బిడ్డ గ్రహించుకున్నట్లు అయ్యా బిడ్డల మనోనేత్రాలు తెరవ చేయండి ప్రభా. సాతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. నీ ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరిని ఆకర్షించుకోండి, దర్శించండి, బలపరచండి, ఆదరించండి, రక్షించండి అయ్యా. అనారోగ్యంలో ఉన్న బిడ్డలకి స్వస్థత కలుగును గాక. గర్భఫలం లేని బిడ్డలకి యేసుక్రీస్తు నామములో గర్భఫలం తెరవబడును గాక. అయ్యా గర్భఫలం నీవిచ్చు బహుమానమని నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఆదరణ, ఆశీర్వాదం, సంతోషము, సమాధానం ప్రతి బిడ్డకు దయచేసి అయ్యా నీ విశ్రాంతిని ఆశీర్వాదాలు మాపైన, మా పిల్లలపైన, ప్రతి సార్వత్రిక ప్రతి సంఘం పైన, ప్రతి బిడ్డపైన మెండుగా కురమరించి నీ బలమైన హస్తం ఉంచి ఆశీర్వదించండి అయ్యా. నీ కరుణ, నీ కటాక్షములు, నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి అయ్యా నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నన్ను నింపి నీ సిలువు చాటును నన్ను మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి ఆదరణ లేని బిడ్డలకు నాయన మీరే నాలో ఉండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవాన్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నీ సాక్షి బిడ్డలుగా, నీ సాధనాలుగా నిలవబెట్టుకుని నీ రక్షణ మార్గంలో నడిపించి నీ రాజ్యానికి వారసులుగా మీరు చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన మన వాక్యాంశము, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పైన చూద్దాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యాన్ని మనం పొందుకోవడం కాకుండా మన పిల్లల్ని ఏం చేయాలంట? దేవుని మార్గంలో నడిపించాలి. బాలుడు నడవవలసిన మార్గము త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడనుంది. అంటే బాలురైనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుని మార్గంలో పెంచాలి. వాళ్ళు తప్పిపోయారు అంటే తల్లిదండ్రులదే తప్పు. ఎందుకంటే దేవుడు మనల్ని తల్లిదండ్రులకి బాధ్యతనిచ్చాడు, పిల్లల్ని మంచి మార్గంలో పెంచమని. దాని నుండి మా పిల్లలు తొలగిపోయారంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోలేదు. చూడండి. ఎఫెసీ పత్రిక 6:4 చూద్దాం. ఎఫెసీ పత్రిక 6:4లో ఏమన్నదంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. ఏమంటున్నాడు? తండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపకండి, కోపాన్ని రేపకుండా ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అని పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీయులకి. ఆ యొక్క ఎఫెసీ పత్రిక అనగా ఎఫెసీ సంఘానికి పౌలు గారు వ్రాస్తున్నటువంటి లేఖలో ఏమంటున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. అంటే వారిని కోపంతో మనం కొట్టి తిట్టి దండించి వారిని పెంచడం కాకుండా ప్రేమతో, సాత్వికముతో వాళ్ళని చేరతీసి దేవుని ప్రేమలో పెంచండి. దేవుని ప్రేమలో పెంచితే వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు అని సామెతలు 22:6లో రాయబడింది. మనము చిన్న వయసు నుంచే వాళ్ళని దేవుని మార్గంలో పెంచితే వాళ్ళు పెద్దవారైనప్పుడు కూడా తొలగిపోరు. కాబట్టి వారు తొలగిపోయారు అంటే మనమే బాధ్యులం. ఎందుకంటే పిల్లల్ని దేవుడు ప్రతిమా స్వరూపాలుగా, అనగా పిల్లల్ని దేవుడు చిన్న పిల్లల్ని మీరు ఆటంకపరచకండి అంటాడు. అనగా చిన్నపిల్లలకి మాయా, మర్మం, పాపం ఏమీ తెలియదు. కాబట్టి మనం ఏది చెప్తే అది నమ్ముతారు, ఎలా చెప్తే వాళ్ళని నడుచుకుంటారు. కాబట్టి మనం పిల్లల్ని దేవుని ప్రేమలో పెంచండి అంటున్నాడు. లోక జ్ఞానం కాదు మనం ఇచ్చేది, లోకంలో చదువులు కాదు, లోకంలో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కూడా.
అనగా అది తప్పు కాదు, కానీ దానితో పాటు మనం ఏం చేయాలి? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడలగా దేవుని ప్రేమలో మనము ప్రేమ చూపిస్తూ దేవుని ప్రేమలో పెంచాలి. అంటే మనము ఎప్పుడు ప్రేమించగలుగుతాం? దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం. చివరికి పిల్లలు కూడా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమను చూపించినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? లోబడతారు. అంతేకాని వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళని దూషించి వాళ్ళకి మనం శాపనార్థాలు ఎట్టి పెంచడం కాదు. వాళ్ళు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే మనం చెప్తే దాని నుండి వారు తొలగిపోరు. కాబట్టి పిల్లల్ని మనం కని ఆహారం వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళకి చదువు, విద్య, బుద్ధి ఇదే కాకుండా దాంతోపాటు ఏం చేయాలి? మొదటిగా దేవుని ప్రేమను పిల్లలకి నేర్పించాలి. నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు. ఎందుకంటే వారికి చిన్నప్పుడే మనం నేర్పాం కాబట్టి వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ప్రార్థన చేసుకోవాలి, దేవుళ్ళు ఇలా ఉండాలి, మనము తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని మా తల్లి చెప్పింది కదా, మా తండ్రి గారు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళకి పెద్దవారైనా కానీ వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటారు. అంతేకాని మనం ఈ లోకంలో మనకు డబ్బు ఉందని వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయడం, విచ్చలవిడిగా ఏది కావాలంటే అది కొనేయడం, వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నాం అనుకుంటూ పాడు చేస్తే తర్వాత పెద్దవారైనప్పుడు వాళ్ళు చెడిపోతే ఎవరు బాధపడాలి? మొదటిగా బాధపడేది తల్లిదండ్రులే. కాబట్టి మనం తప్పిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మనం బాధపడే కన్నా మనము కొంత సమయం పిల్లలకి కేటాయించుకుని ఎన్ని పనులున్నా, ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత బిజినెస్లు చేస్తున్నా, ఎంత ధనం సంపాదించినా ధనముతో పిల్లల్ని సంతోషపరచగలం అనుకుంటూ పనివారికి అప్పచెప్పి అసలు బాధ్యత లేకుండా వారికి ఏది కావాలో అది కొనడం, తినడం ఇదే చూసుకుంటూ మనము వారికి చూపించాల్సినటువంటి ప్రేమ చూపించకుండా, వారిని దేవుని భయంలో భక్తిలో పెంచకుండా, వారికి కావాల్సింది ఇస్తున్నాములే అదే ప్రేమ అనుకుంటూ పిల్లల్ని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాడైనప్పుడు చెడిపోతాడు. కానీ మనకి ఎన్ని పనులున్నా దేవుని మనం ప్రేమిస్తున్నామంటే, మనం ప్రార్థించుకుంటున్నామంటే పిల్లలు కూడా పక్కన కూర్చోబెట్టుకుని మనం ప్రార్థన నేర్పిస్తాం. మన వాక్యం చదువుతున్నామంటే పిల్లలకు కూడా వాక్యాన్ని చెప్తాం. మనము దేవుని వాక్యం మనకు తెలిస్తే పిల్లలకు చెప్తాం. మనకే తెలియనప్పుడు పిల్లలకు మనం ఎలా చెప్తాం? మనమే అంధత్వంలో, భ్రష్టత్వంలో, లోకంలో కలిసిపోయి ఉన్నప్పుడు మనము పిల్లలు కూడా అదే రీతిగా మనం పెంచుతాం. కాబట్టి ముందుగా మనం తల్లిదండ్రులుగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అంటున్నాడు. అంటే యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. మనము కష్టపడి రాత్రి పగలు ఎంతో మనం ప్రయాసపడి పిల్లలకి ధనం సమకూర్చాలని, పిల్లలకి ఏ లోటు రాకుండా ఉండాలని, పిల్లలకు మంచి మంచి చదువులు చదివించాలని మనం ఈ లోకంలో ఎక్కువ ప్రయాసపడిపోతూ వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్న ఎడల నువ్వు నీ జీవితం వ్యర్థం చేసుకున్నావు, నీ పిల్లల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లు అయిపోతుంది అని వాక్యానికి అర్థం. కాబట్టి మనము దేవుని భయాన్ని ముందు ఎరిగిన వారమే ఉండాలి. అప్పుడే పిల్లల్ని కూడా మనం దేవుని మార్గంలో నడిపిస్తాం. తల్లిదండ్రులకు తెలియనప్పుడు పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తాం? కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం ద్వారా తెలివి జ్ఞానం వస్తుంది. తెలివి జ్ఞానం దేవుని యందు ఉన్నవారికి ఎందుకు వస్తుంది అంటే దేవుని మాటకు మనము లోబడుతున్నాం కాబట్టి అదే జ్ఞానము. దేవుడు ఏమన్నాడు? యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అన్నాడు. ఈ లోకంలో ఈ దేనిని నువ్వు విగ్రహంగా చేసుకోవద్దని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇజ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలలో ఏం చెప్పాడు? నువ్వు భూమి కింద కానీ, ఆకాశంలో కానీ, నీటి కింద కానీ ఎక్కడ ఏ ప్రతిమను నువ్వు ఏ రూపము కానీ చేసుకుని విగ్రహాన్ని చేసుకుని నువ్వు ఆరాధించవద్దు, నీకు దేవుడు ఒక్కడగానే ఉండాలి అని చెప్పి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళే తప్పిపోయారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు పాటించలేక తప్పిపోయి పడిపోయిన వారు ఉన్నారు.
అవన్నీ పాటించలేకపోతున్నారని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య యందు విశ్వాసం ఉంచితే చాలు వీటన్నిటినీ జయించినట్టే అని తేలిక చేసేసాడు ప్రజలకి. అందుకని ఈ ఆజ్ఞలు మనం పాటించకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరిస్తే చాలు మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాని మనం అన్నీ పాటించలేము, ఈ పాపాన్ని విడిచిపెట్టలేము, మనము సంతోషంగా ఇచ్చినటువంటి ఒక్క జన్మను మనం అన్నీ కట్టుపెట్టుకుని జీవిస్తే ఎందుకు వ్యర్థం కదా అని చెప్పేసి లోక ఆకర్షణలో పడిపోయి దేవునికి దూరమైపోయి దేవుని యొక్క ఉగ్రతను, శాపాన్ని ప్రతి ఒక్కరు కొని తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుని ఈ లోకంలో శాపమే కాకుండా పరలోక రాజ్యానికి వారసులు కాలేని స్థితిలో అంధత్వంలో ఉండిపోయి నిత్య నరకాగ్నికి అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు. మానవులు చేసిన తప్పు కాదు. అపవాది ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని వాళ్ళని తప్పించాలని, నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనే అపవాదిది. కాబట్టి అపవాది తంత్రాలను మనము ఎరగని వారము కాదు అని ఏఫెసీ పత్రికలోనే పౌలు గారు రాస్తారు. అపవాది తంత్రాలన్నీ కూడా రక్షింపబడిన వారిని కూడా తప్పిపోయేలాగా, పడిపోయేలాగా, నశించిపోయేలాగా, అంధత్వంలోకి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్లు వేస్తూనే ఉంటాడు. వాళ్ళు అపవాది చేసినటువంటి ప్లాన్లో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మెలకువ కలిగే నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి స్తుతిస్తూ మనము విశ్రాంతి దినాన్ని విడిచిపెట్టకుండా మనం ఆరాధించినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకుంటాం. లేదంటే అపవాది మనల్ని బంధించి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. రక్షింపబడ్డాములే చాలు, మనం దేవుని మందిరానికి వెళ్ళకపోయినా, ప్రార్థించకపోయినా, వాక్యం చదవకపోయినా, పిల్లలు దేవుడి మార్గంలో పెంచకపోయినా పర్వాలేదు, మనం వెళ్ళిపోతాంలే అనేటటువంటి ఒక ఆచారము గల ఒక రక్షణ మనం పొందుకుని ఉంటే కనుక మనల్ని అపవాది ఏం చేస్తాడు? వాడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే రీతిలో కొంచెం కొంచెంగా దేవుని మార్గంలోంచి అపవాది మార్గంలోనికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా మనము జీవిస్తూ మన పిల్లల్ని దేవుని మార్గంలో పెంచాలి. ఆ బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక పని, తల్లిదండ్రులకి బాధ్యత. ఆ బాధ్యత, పిల్లలు పెంచే బాధ్యత తల్లిదండ్రులకి ఇచ్చాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోయారు అంటే తల్లిదండ్రులు తప్పిపోయి ఉన్నారు, ఆల్రెడీ తప్పిపోయారు. కాబట్టి పిల్లలు కూడా తప్పిపోతారు. తర్వాత ఇలాంటి చెడు వ్యసనాలకి ఎంతో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అనర్థాలు, అనేకమైనటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నారు. అంటే ఆడపిల్లల్ని ఎంతో నీచంగా కామాతృతతో ఆడపిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా అనేక మంది వేషధారణతోనూ అనేక మందిని మోసపుచ్చే స్థితిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇదన్నీ ఎవరు చేస్తున్నారు? అపవాది వాళ్ళలో ఉండి వాళ్ళకి సమాధానం లేకుండా చేస్తూ వాళ్ళని పాడు చేసి వాళ్ళందరినీ కూడా నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోవాలి అనేటటువంటి ప్లాన్ అపవాది. కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారంటే వాళ్ళలో అపవాది పనిచేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మంచి చేయలేరు, చెడు చేయడానికే పరుగులెడుతూ ఉంటారు, దానిలోనే ఆనందిస్తూ ఉంటారు. అదే గొప్ప జ్ఞానం అనుకుంటూ ఉంటారు. మా జ్ఞానం, మేము కనుక ఇలా చేసాము, మేము కనుక అలా మోసం చేసాము, మేము కనుక ఇట్లా అని వాళ్ళు హెచ్చించుకుంటూ వాళ్ళు తప్పు చేస్తున్న వాళ్ళ తప్పును గ్రహించుకోలేని అంధత్వంలోనికి అపవాది తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇంకా మనం చూద్దాము. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 18, 17వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 18, 17లో ఏముందంటే, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఏమంటున్నాడు? ఇదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మానవుడైనటువంటి అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా?
ఇప్పుడు కూడా దేవుడు ఏదైనా ఒక విపత్తు వస్తుందంటే విశ్వాసులైనటువంటి వారికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే అబ్రహాము సహోదరుడు కుమారుడైనటువంటి లోతుని అబ్రహాము తీసుకొచ్చి కొద్ది రోజులు తన దగ్గర ఉంచుకుంటాడు. అబ్రహామును బట్టి లోతు కూడా ఎంతో ఆశీర్వదించబడతారు. వాళ్ళ ఆశీర్వాదం ఎక్కువైపోయి, వాళ్ళ గొర్రెల మందలు ఎక్కువైపోయి అక్కడ స్థలం సరిపోక వాళ్ళ పనివాళ్ళు, లోతు పనివారు, అబ్రహాం పనివారు గొడవలు ఆడుకుంటూ ఉంటారు స్థలం సరిపోక. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నీ గొర్రెల మందలు నా గొర్రెల మందలు మేపడానికి ఇక్కడ స్థలం సరిపోవట్లేదు, ఉండడానికి స్థలం సరిపోవట్లేదు, కాబట్టి నువ్వు ఏ స్థలంకి వెళ్తావో వెళ్ళు, నేను ఒక స్థలంకి వెళ్తాను. నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమర వైపుకి వెళ్తాను, నువ్వు పడమర వైపు వెళ్తే నేను తూర్పు వైపుకి వెళ్తాను, అది నువ్వే నిర్ణయించుకో అని చెప్పేసి అబ్రహాము లోతుకు చెప్పినప్పుడు లోతు ఏమంటాడంటే, అక్కడ తూర్పు వైపు పచ్చగా కనిపిస్తుంది సొదొమ గొమొర్రా. లోక ఆకర్షణకు ఆకర్షింపబడి నేను ఇటు వెళ్తాను అంటాడు. కానీ దేవుని యందు అబ్రహాములా విశ్వాసంగా ఉంటే చిన్న తండ్రి అయినటువంటి అబ్రహాముని ఏమనాలంటే, పెదనాన్న అయినటువంటి అబ్రహాముని ఏమనాలంటే, తండ్రి నన్ను ఇంతకాలం నువ్వే చూసుకున్నావు కదా, నువ్వు ఎటు వెళ్ళమంటే అటే వెళ్తాను, నువ్వు నన్ను ప్రార్థన చేసి పంపించు అనాలి. కానీ అలా కాకుండా అవకాశము అబ్రహాము లోతుకి ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా మనకి అవకాశాన్ని ఇస్తాడు, మనం ఎంచుకోవడంలోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛనిచ్చాడు. నీకు స్వర్గమా నరకమా అని ప్రతి మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. మనం స్వర్గాన్ని ఎంచుకుంటే స్వర్గం వెళ్తాం, మనం నరకాన్ని ఎంచుకుంటే నరకానికి వెళ్తాం. స్వేచ్ఛ ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చాడు. అలాగే అబ్రహాము కూడా లోతుకి ఇస్తాడు. నువ్వు ఎటు వెళ్తావో నీ ఇష్టం అంటాడు. అన్నప్పుడు ఆ దేవుని మీద ఆధారపడకుండా లోక ఆకర్షణ వైపు చూసి అక్కడ పచ్చగా ఉంది, నేను అటు వెళ్ళిపోతే చాలా ఆశీర్వదించబడతాను అనుకున్నాడు. కానీ లోక ఆకర్షణలో లోతు పడిపోయాడని గ్రహించుకోలేకపోయాడు. అక్కడ సొదొమ గొమొర్రా పాపముతో అక్కడ ఎంతో వరస వావి లేకుండా వాళ్ళు కామంతో కళ్ళు కప్పివేసి ఏం చేస్తున్నారో తెలియని అంధత్వంలో వారంతా కూడా అపవాది శక్తులతో నింపబడి పాపముతో నింపబడి ఆ సొదొమ గొమొర్రా ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు లోతు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడు, అక్కడ ఎవరు మారుతారు, అందరూ అంధత్వంలో ఉన్నారు. వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక తలుపేసుకుని వీళ్ళ ఇంట్లో ఉండి వీళ్ళ కుటుంబం వరకే వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించారు, కానీ ఇతరులు మార్చలేకపోయారు. ఎందుకు, వాళ్ళందరూ కూడా అంధత్వంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాపముతో నిండిపోయిన ప్రజలు కాబట్టి, దేవుని మాటకు విధేయత చూపించలేని ప్రజలు కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా లోతు మార్చలేకపోయాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు, దేవుడు చిత్తానుసారంగా నడుచుకుని తండ్రి నువ్వు ఎటు వెళ్ళమంటే నేను అట్టే వెళ్తానని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎటు వెళ్ళమంటే అటే వెళ్ళాడు. దేవుడితో మాట్లాడేవాడు అబ్రహాంతో దేవుడు ముఖాముఖిగా స్వయంగా మాట్లాడేవాడు. అలాంటప్పుడు దేవుడి మాటకు విధేయత చూపించి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి అబ్రహాము వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము ఉన్న ప్రతి చోట కూడా దేవుడు ఆశీర్వదించాడు. తన యొక్క పనివారిని ఆశీర్వదించాడు. పనివారిని అందరూ కూడా దేవుడి మార్గంలో నడిపించాడు అబ్రహాం. అయితే నడిపించినటువంటి నమ్మకంగా అబ్రహాం ఉన్నాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అన్నీ ఇచ్చాడు, కానీ తన గర్భాన్ని మూసివేశాడు. భార్య గర్భాన్ని మూసివేయడం ద్వారా అబ్రహాం బాధపడినప్పుడు దేవుడే స్వయంగా వస్తాడు. దేవుడే స్వయంగా తన యొక్క ఇద్దరి దూతలను తీసుకుని వస్తాడు. మనం చూస్తాం 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు అతనికి కనబడినప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని యొద్దకు అతని గుడారం వాకిటి నుండి వారిని 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. ఏంటంట, యెహోవా దేవునితో పాటు 2 దూతలు తీసుకుని దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడే స్వయంగా అబ్రహాము ఇంటికి వచ్చాడు సింధూర వృక్షం దగ్గర. అక్కడ గుడారం వేసుకుని అబ్రహాము నివసిస్తూ ఉన్నప్పుడు, తన భార్య గుడారంలో ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు దేవదూతలను తీసుకుని అబ్రహామును దర్శించడానికి వచ్చాడు.
స్వయంగా వచ్చి అబ్రహాం పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి దీవించి వెళ్తాడు. నీ ఈ మీదటికి మళ్ళీ వచ్చే ఈ సంవత్సరానికి నీ నీ భార్య అయిన సారా చేతుల్లో ఒక కుమారుడు ఉంటాడు అని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ యొక్క సారా ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. ఎందుకంటే నాకు ఇంత వృద్ధాప్యంలో ఉంది, 90 సంవత్సరాలు సారామ్మకు వచ్చేసింది, 100 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చేసింది. ఇంత వయసు ఉడికిన నాకు కుమారులు పుడతారా నాకు అని అసాధ్యం అనుకుని నవ్వుకుంటుంది. కానీ దేవుడు ఏమంటాడు? సారా నువ్వెందుకు సారాయి, అప్పటి వరకు సారాయి, దేవుడు అప్పుడు సారాగా మారుస్తాడు. ఎందుకు నువ్వు నవ్వుతున్నావని సారాని అడిగినప్పుడు తను నేను నవ్వలేదు అంటది, భయపడుతుంది దేవుడికి. కానీ వచ్చే ఈనాటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు అబ్రహాము ఆ యొక్క సారా నమ్ముతారు, భార్యాభర్తలు ఇద్దరు నమ్ముతారు. నమ్మి దీవించి వెళ్తూ ఏమంటాడంటే సొదొమ గొమొర్రాను దర్శించి వెళ్తాను అంటాడు. అని ఆ విషయం అంటే సొదొమ గొమొర్రా పాపంతో నిండిపోయింది, ఆ ప్రదేశాన్ని నేను నాశనం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి తన మనసులో దూతలతో ఏమంటున్నాడంటే నేను ఈ విషయము అబ్రహాముకి దాచెదనా అంటే తన సహోదరుడు కుమారుడు ఆ ఊరిలో ఉన్నాడు కాబట్టి విశ్వాసి అయినటువంటి అబ్రహాముకి చెప్పాలి కదా, దేవుని మీద ఆనుకున్నటువంటి కుమారుడు కదా అని చెప్పేసి నేను ఈ విషయాన్ని దాచిపెడతానా? తన సహోదరుడు కుమారుడు ఆ లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు కాబట్టి అబ్రహాంకి చెప్పకుండా వెళ్ళి బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు విశ్వాసంతో ఉన్నటువంటి అబ్రహాముతో అంటున్నాడు నేను అబ్రహాముకి ఈ విషయం దాచేదనా అని మనసులో అనుకుని అప్పుడు అబ్రహాంతో చెప్తాడు దేవుడు, యెహోవా దేవుడు దేవదూతలతో ముగ్గురు కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు కాబట్టి ముగ్గురుగా ఈ లోకానికి అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్తున్నాడు నేను సొదొమ గొమొర్రాని అక్కడ పాపంతో నిండిపోయింది, ఆ పాపంలో ఉన్న వారిని నేను నాశనం చేయాలని వెళ్తున్నానని చెప్పేసి అబ్రహాముకి చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో బాధపడతాడు. ఎందుకంటే అక్కడ తన సహోదరుడు కుమారుడు లోతు ఉన్నాడు కాబట్టి తను కూడా చనిపోతాడు ఏమో అని. అప్పుడు బాధపడినప్పుడు దేవుడిని అడుగుతాడు, అక్కడ 10 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని దేవుడు అడుగుతాడు. చూద్దాము ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను ఊర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైపోయిందంట. అక్కడ పాపం ఎలా ఉందంటే బహుభారం అయిపోయింది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. అక్కడ ఏం చేశారంట, పాపము హెచ్చువైపోయి అక్కడి నుంచి మొర వినబడిందంట. దేవదూతలు కూడా వాళ్ళు పాడు చేసేవారట. దేవదూతలు అప్పుడు భూలోకానికి దిగి వెళ్తూ ఉంటుంటే ఆ దేవదూతలతో కూడా వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు అక్కడ మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు? అక్కడ ఎవ్వరూ నీతిమంతులు లేరు. అయ్యుంటే ఆ యొక్క లోతు కుటుంబం మొరపెట్టాలి లేదా దేవదూతలు మొరపెట్టాలి. అక్కడ మొర దేవుని దగ్గరికి చేరిందంట. అందుకే మనం ఎవరి పట్లన్నా అన్యాయం చేస్తే వారు ప్రార్థించినప్పుడు ఆ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో తీర్పు తీరుస్తాడు, పరలోకంలో కూడా తీర్పు ఉంటుంది. అందుకని ఎవరిని మనము బాధ పెట్టకూడదు, ఎవరి ఆత్మ కూడా బాధపడకూడదు. దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి ఆ యొక్క సొదొమ గొమొర్రాను ముట్టడి వేయడానికి దేవుడే వచ్చాడు. స్వయంగా వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. నేను దిగిపోయి అంటే పరలోకం నుంచి దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా తను చూస్తున్నాడు. అంటే ఆయనకు తెలియరా చూస్తే కానీ ఆ కాలంలో ఈ భూలోకానికి తన సహోదరుడైనటువంటి అబ్రహామును సహోదరుడిగా భావిస్తాడు. విశ్వాసి అయినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును చూడడానికి వచ్చి అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చి ఆ సొదొమ గొమొర్రా గురించి అబ్రహాముకు చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు, మొరచొప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకుందును, చేయకపోతే నేను తెలుసుకుంటాను, చేస్తే వాళ్ళు మొత్తుతాను, నేను స్వయంగా వచ్చి తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి అబ్రహాంతో చెప్తున్నాడు. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిపోయారు. 2 మనుషులు
వెళ్ళిపోయారు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? అంటే దుష్టులు ఉన్నారు అంటే అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులు ఉంటే వాళ్ళని కూడా నాశనం చేస్తావా అంటే అర్థం ఏంటంటే అక్కడ లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. లోతు అబ్రహాము సహోదరుడు కుమారుడు. సహోదరుడు కుమారుడు అబ్రహాముతో కొంతకాలం జీవించాడు కాబట్టి తను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, సున్నతి చేయించుకున్నాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కాబట్టి కొంతమంది ఉన్నా నువ్వు వాళ్ళని బట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు. ఆ పట్టణంలో ఒకవేళ అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా? చూసారా, అక్కడ 50 మంది ఉన్నారనుకో, వాళ్ళని బట్టి ఆ దేశాన్ని కాపాడకుండా ఉంటావా? దేశాన్నే కాపాడతావు కదా. అంటే 50 మందిని కాపాడు అనట్లేదు అబ్రహాము. ఆ 50 మందిని బట్టి ఆ స్థలాన్ని నువ్వు నాశనం చేయకుండా కాపాడకుండా నాశనం చేయక మానవా అని అడుగుతున్నాడు. ఎన్నో వచనం అంటే ఆదికాండం 18వ అధ్యాయము 25వ వచనంలో, 24వ వచనంలో, 25వ వచనంలో అంటున్నాడు. అక్కడ నువ్వు కాయకుండా ఉంటావా? ఒక 50 మంది విశ్వాసులు ఉంటే, నీతిమంతులు ఉంటే, అంటే నీతిమంతులు అనగా ప్రార్థించేవారు, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు అక్కడ ఉంటే కనుక ఆ పట్టణాన్ని, ఆ స్థలాన్ని నువ్వు నాశనం చేయకుండా కాపాడతావు కదా, కాయవా అని దేవుని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటున్నాడంటే దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరం అవ్వనుగాక. దుష్టులతో పాటు నీతిమంతుల్ని నువ్వు నాశనం చేయకుండా అది నీకు దూరం అవ్వనుగాక అని ప్రవచిస్తున్నాడు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదు కాబట్టి యెహోవా దేవుడికి ప్రవచనాత్మకంగా ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరం అవ్వనుగాక. దుష్టుడు అనగా అపవాది అని మనం తెలుసుకున్నాం. అంటే అపవాది తలంపులు కలిగి ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఒక 50 మంది నీతిమంతులున్నా వారిని నువ్వు కాపాడుదువుగాక, వాళ్ళని బట్టి వీళ్ళు నశించకుందురుగాక అని పలుకుతున్నప్పుడు పలికి ఏమంటున్నాడంటే నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా చూడడం నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? సర్వలోకానికి తీర్పు తీర్చేటటువంటి దేవుడవైన దేవా, నువ్వు న్యాయం చేయవా? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? సర్వలోకానికి తీర్పు తీర్చేటటువంటి దేవుడు న్యాయం చేయడా? నీతివంతుల్ని ఆ దుష్టుల మధ్యలో నుంచి నువ్వు తప్పించవా? దుష్టుల నుంచి, ఆ దుష్టులు ఉండడం ద్వారా ఆ నీతిమంతులు ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా అంటే అందుకే మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. మనము దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మనల్ని బట్టి దుష్టత్వంలో ఉన్నవారు కూడా తప్పింపబడతారంట. తప్పింపబడడం అంటే వాళ్ళు ఎప్పటికైనా ఈ దేవుడి వాక్యాన్ని విని మారుతారని దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి నీతిమంతులు ఉండడం ద్వారా దుష్టులు కూడా తప్పింపబడతారంట. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. దుష్టులు ఉన్నారు అంటే నీతిమంతులు ప్రార్థన చేయడం ద్వారా నీతిమంతులు ఇంకా క్షేమంగా ఉన్నారు అని అర్థం. కాబట్టి మనము ప్రార్థన చేయడం ద్వారా దుష్టత్వంలో తీసుకెళ్ళిపోతూ దుష్టుడు దుష్టత్వంలో వారిని మార్చేసి పాపములో శాపములో వారిని తీసుకెళ్ళిపోతూ నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతూ ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి వారిని కూడా పరిశుద్ధులుగా దేవుడు మార్చగలడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అక్కడ 50 మంది లేరు, కనీసం 30 మంది ఉంటే 40 మంది ఉంటే కాపాడతావా అంటాడు. 40 మంది ఉన్నా కాపాడుతానంటాడు. సరే 30 మంది ఉన్నా కాపాడతావా అంటే అబ్రహాం కూడా నమ్మకం లేదు. అక్కడ అందరూ దుష్టత్వంతో ఉన్నారు, ఈ లోతు వెళ్ళి ఎంతమందిని మార్చాడు అనేది కూడా అబ్రహాంకు తెలియదు. కాబట్టి ఎంతమంది కొందరినైనా మార్చి ఉన్నాడేమో అని
విశ్వాసంతో అడుగుతున్నాడు. 30 మంది ఉంటే కాపాడతావా? పట్టణాన్ని నశింపచేయకుండా, నాశనం చేయకుండా కాపాడతావా? చివరికి 20 మంది ఉన్నా కాపాడతావా అని, చివరికి ఏమో అంతమంది కూడా లేరేమో అని, దయచేసి నన్ను క్షమించు, మరొక్కసారి అడుగుతున్నానని వినయంగా దేవుని యందు భయము భక్తి కలిగి నన్ను క్షమించి ఇంకొకసారి మాత్రమే అడుగుతాను అని చెప్పి అబ్రహాం అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే అతడు ప్రభువుతో కోపపడని ఎడల, 32వ వచనం, ప్రభువుతో కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి కూడా నాశనం చేయక ఇందునని యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. ఈ ఒక్కసారి మాట్లాడతాను ప్రభువా, నన్ను క్షమించు, ఒక్క 10 మంది ఉన్నా ఆ పట్టణం నాశనం చేయకుండా కాపాడుతావా అని అడిగినప్పుడు 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయకుండా కాపాడుతానని చెప్పేసి దేవుడు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరు కాబట్టి, లోతు కుటుంబం ఒక్కటి మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి లోతు కుటుంబాన్ని మాత్రమే దేవదూతలు బయటకు తీసుకొచ్చి అక్కడ సొదొమ గొమొర్రా మీద అగ్ని వర్షాన్ని పరలోకం నుంచి కురిపింపబడుతుంది. పరలోకం నుంచి కురిపింపబడడం ద్వారా ఈ కుటుంబాన్ని ఒక్కటిని బయటకు లాక్కుని ఆ దేవదూతలు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం రక్షించి ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేసేస్తాడు. అంటే దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని చూశాడు. అబ్రహాము ఎంత నీతిమంతుడు, తన నోటితో తను చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు? 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు చేసి దాచేదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. అబ్రహామును బట్టి భూమిలో ఉన్నటువంటి సమస్త జనములు కూడా ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కూడా అబ్రహాము తండ్రి అయ్యాడు. అబ్రహాము తండ్రి అయ్యాడు కాబట్టి అబ్రహామును బట్టి సమస్త దేశములు కూడా ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. అంటే మనము అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారము. అబ్రహాము ఆశీర్వాదము మన మీద ఉంది కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారము. మనము కూడా అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా అబ్రహాము సంతానం అయ్యాం. అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి మనం ఆశీర్వదించబడ్డాం. అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి మనం కూడా పరలోక రాజ్యానికి వారసులం అయ్యాము. అంతేకాని మనం గొప్పవారమని కాదు. ఇప్పటికైనా ఇంకా రక్షణ లేకుండా ఇంకా లోకంలో తప్పిపోతూ నశించిపోతూ అంధత్వంలో చీకటిలో అపవాది దుష్ట తలంపులతో నింపబడి అపవాది చేతుల్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో విడుదల పొందుకోవాలని మేమందరము దేవుని బిడ్డలైనటువంటి ప్రతి విశ్వాసి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు నామములో వెలిగింపబడునుగాక. ఇంకా మనం యెహోషువ 24వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. యెహోషువ 24వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యోసేపు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు ఆ ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఇజ్రాయేలు ప్రజల దేవుడు ఎంతగానో ఆశీర్వదించడం చూసి వాళ్ళ సంతానం అభివృద్ధి పొందడం చూసి వాళ్ళు వారవలేకపోయి వీళ్ళని ఎలా అయినా దాసత్వంలో ఉంచాలి, లేదంటే వీళ్ళే ఈ పట్టణాన్ని దోచుకుంటారేమో, ఈ పట్టణానికి వీళ్ళే ముఖ్య అతిథులైపోతారేమో, వీళ్ళే రేపు పొద్దున్న వీళ్ళే పరిపాలిస్తారేమో, వీళ్ళని ఇలాగే వదిలేస్తే అని చెప్పేసి వాళ్ళకి ద్వేషముతో వాళ్ళని ఏం చేస్తారు, దాసత్వంలో ఉంచేస్తారు. దాసత్వంలో ఉంచడం అంటే ఇటుకలు మట్టి పని వాళ్ళకి చెప్పి రోజుకి ఇన్ని ఇటుకలు తయారు చేయాలి అని వాళ్ళు చెయ్యలేని అంతకన్నా ఎక్కువ వాళ్ళ పని ఒత్తిడి పెట్టేసి వాళ్ళు రాత్రి పగలు చేస్తే కానీ వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు పూర్తి చేయలేకపోయేవారు. రోజులో ఇంత పని చేయాలంటే డబల్ పని ఇచ్చి మీరు ఇన్ని ఇటుకలు ఈరోజు చేయాలి, లేకపోతే మిమ్మల్ని మేము ఈ దేశం నుంచి తరిమేస్తాం అని చెప్పి వాళ్ళని భయపెడితే వాళ్ళు ఏం చేశారు, దాసత్వంలో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళ దేశం కాదది.
వాళ్ళ దేశం కానాను దేశాన్ని నుంచి వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళకి దారి లేదు, ఎలా వెళ్ళాలో ఏం చేయాలో ఈ దాసత్వంలో ఉండిపోయి వీళ్ళు ఇదే జీవితం అనుకుంటూ ఉండిపోయారు. వెళ్ళలేని స్థితిలో ఏం చేస్తారు, భయపడిపోతూ వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళ దాసత్వంలో ఉండిపోతారు. ఉండిపోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెయ్యలేక మూలుగుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆ బాధని ఆ మూలుగుని దేవుడు చూస్తాడు. చూసి అప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ దేశాన్ని, నీ పిల్లల్ని, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళని విడిపించడానికి మోషే అనేటటువంటి ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఇజ్రాయేలు ప్రజల్లోంచి పుట్టినటువంటి మోషేను 80 సంవత్సరాల తర్వాత అతనికి ఒక క్రమశిక్షణ, అనగా రాజు ఇంట్లో రాజు కుమార్తె కుమారుడిగా పెరుగుతాడు. అన్ని విద్యలు నేర్చుకుంటాడు సౌలు. అలాంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడిని ఏదో ఐగుప్తీయుడు అన్నాడని ఐగుప్తీయుడిని చంపడం ద్వారా, అది తెలిసిపోవడం ద్వారా పారిపోయి ఒక అరణ్యంలోనికి వచ్చేస్తాడు. అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉండిపోయాడు. మొత్తం మర్చిపోయాడు, తన జ్ఞానం మర్చిపోయాడు, తన విద్యలు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి మూగ జీవిలాగా ఆ మూగ జంతువుల మధ్య ఆ గొర్రెలు మేపుకుంటూ మోషే ఉండిపోయినప్పుడు ఆ మోషే అప్పుడు దేవుడు పిలుస్తాడు, మోషేని ఏర్పరచుకున్నాడు. ప్రవక్తగా మోషేని పిలుచుకుని ఆ ఐగుప్తిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ని విడిపించి తీసుకురావాలని మోషేకి చెప్పినప్పుడు మోషే, నేను నత్తివాడను, నేను నోటి మాంద్యము కలవాడను, నేను మాట్లాడలేను, నేను ఎలా ఆ యొక్క ఫరో రాజుకి చెప్పినప్పుడు వాళ్ళు వినరు, నా మాట ఎలా వింటారు, నేను ఎవరని చెప్పను అన్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పు అన్నప్పుడు నా మాట వినరు, నేను వెళ్ళను అన్నప్పుడు తోడుగా అహరోనుని ఇస్తాడు. అన్న అయినటువంటి అహరోన్ని ఇచ్చి, నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడు అని ఆ కర్రకి శక్తినిచ్చి కర్రకి ఎన్నో అద్భుతాలు చేయించి ఆ ప్రజల్ని విడిపిస్తాడు. మోషే అహరోనులు విడిపిస్తారు. అలా వాళ్ళని విడిపించి తీసుకొచ్చిన తర్వాత మోషే తన 120 సంవత్సరాలు బతికిన తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ బాధ్యత యెహోషువకి మోషే అప్పగిస్తాడు. ఆ మోషే బాధ్యత కూడా చివరికి ఆ యొక్క కానాను దేశానికి మోషేను, అక్కడ ఉన్నటువంటి మోషేనుని ఎవరంటే ఇద్దరు మాత్రమే వెళ్తారు. అందరూ కూడా ఆ అరణ్యంలో చనిపోతారు. దేవుని మాటకు విధేయత చూపించకపోవడం ద్వారా వాళ్ళు తప్పిపోయి అక్కడే అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అక్కడే ఆ యొక్క పెద్దలందరూ కూడా మరణిస్తారు. మరణించినప్పుడు వారి యొక్క శేషం మాత్రమే కానాను దేశానికి వెళ్తుంది. అక్కడ యెహోషువ, కాలేబు మాత్రమే ఆ యొక్క కానాను దేశంలో అప్పుడున్న ప్రజల్లో వాళ్ళు మాత్రమే చేరుస్తారు. చేసినప్పుడు కాలేబు వృద్ధాప్యంతో చనిపోయి ఉంటాడు. అతను చనిపోయినట్టు మనం చూడలేము, కనిపించదు ఎక్కడుందో. కానీ యెహోషువ వృద్ధాప్యము వచ్చిన తర్వాత వాళ్ళకి, నేను దేవుడు ఇంతగా మిమ్మల్ని ఈ ఇజ్రాయేల్ దేశానికి చేర్చాడు కాబట్టి మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టొద్దు, మోషేకి ఇచ్చినటువంటి పదాజ్ఞలు మీరు పాటించాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, మీరు విగ్రహారాధన చేయకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టి ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళందరూ చేర్చిన తర్వాత వాళ్ళందరినీ జయించి వాళ్ళకి కట్టని కోటలను, కట్టని పట్టణాలను వాళ్ళకి ఇచ్చి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి అక్కడున్న ప్రజలందరినీ తరిమివేసి ఆ పట్టణాన్ని అంతటినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తాడు. వాళ్ళందరి మీద యుద్ధం చేసేటటువంటి శక్తిని దేవుడిస్తాడు. యుద్ధము యెహోవాది అంటాడు యెహోషువ. యెహోవా దేవుడే వారిలో ఉండి యుద్ధం చేయించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ గెలుచుకుని అక్కడ వారు ఇజ్రాయేల్ దేశంలో వారు నివసిస్తారు. నివసిస్తూ ఉన్నప్పుడు నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నా సమయం అయిపోయింది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి
వారికి బాధ్యతలన్నీ అప్పగిస్తున్నాడు. మీరు ఇలా ఉండండి, నేను ఇలా ఉన్నాను, మీరు కూడా ఇలా ఉండండి. మీ పెద్దలందరూ ఇలా తప్పిదాలు చేసి ఎంతో మీరు నశించిపోయారు. మీరైనా అలాంటి తప్పులు చేయకుండా మీరు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించండి అని యెహోషువ ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో మొత్తం చెప్తాడు. చెప్పి లాస్ట్లో చెప్పుకునేటువంటి మాటలు మనం చూద్దాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు టైం ఉన్నప్పుడు యెహోషువ మీరు 23, 24 చూస్తే దేవుడు వారికి నేర్పించినటువంటిది ఎలా జీవించాలనేటటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి నేర్పిస్తాడు యెహోషువ. ఆ నేర్పించినవన్నీ మీరు చూస్తారు. అందుకే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ ఆచారాలను పాటిస్తూ ఉండిపోయారు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆచారాలు పాటించడం అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించడం అవసరం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య యందు విశ్వాసం ఉంచితే చాలని యేసయ్య వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని అంతటిని యేసయ్య నెరవేర్చి మన మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించాడు. ఇంకా గ్రహించుకోలేకుండా అంధత్వంలో ఉండి ఇంకా ధర్మశాస్త్రం కిందే అనేక మంది ఉండిపోయారు. ఇప్పుడు విగ్రహాలను పూజిస్తున్న వారు కూడా ధర్మశాస్త్రంలో కొన్ని పాటిస్తూ ఇంకా ఆచారాలను పాటిస్తూ ఉన్నారు తప్ప నిజ దేవుణ్ణి గ్రహించుకోలేని స్థితిలో, మన మీద నుంచి ఆ భారాన్ని తొలగించాడని గ్రహించుకోలేని స్థితిలో ఇంకా అంధత్వంలోనే అనేక మంది ఉండిపోతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి. మీరు మీ యొక్క పెద్దలందరూ కూడా, మీ పితరులందరూ కూడా ఆ సముద్రం అవతల ఐగుప్తులో ఉన్నప్పుడు విగ్రహాలను పూజించారు. అక్కడ ఐగుప్తు ప్రజలను బట్టి అక్కడ జీవించి అక్కడ పద్ధతులు నేర్చుకుని వాళ్ళు పూజించినట్టే అక్కడ విగ్రహాలని పూజించడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళకి శ్రమలు పెట్టి దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. అక్కడ ఉంటే వీళ్ళకి తప్పిపోతారు. వీళ్ళకి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాల్సిన వాళ్ళు నశించిపోతారు. నా ప్రదేశం నుంచి వాళ్ళని విడిపిస్తాడు దేవుడు. విడిపించాడు దేవుడు. మీ తండ్రులు అక్కడ ఉండగా చేశారు తప్పులు. సముద్రం అవతల, సముద్రం దాటిన తర్వాత ఐగుప్తు దేశంలోంచి సముద్రం దాటి ఎర్ర సముద్రాన్ని దాటించి మోషే దాటించిన తర్వాత ఇంకా ఆ విగ్రహారాధన వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేసి కూడా వాళ్ళు తప్పిపోయారు. కొంతమంది చేసి మీరు చేయకపోవడం ద్వారా మీరు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. కాబట్టి ఇక మీదట మీరు ఆ జోలికి వెళ్ళకండి అని యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినలా, అంటే యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడనుకుంటున్నారేమో, విగ్రహాలే దేవుడు అనుకుంటున్నారేమో. మీకు అలా అనిపిస్తే గనక మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో మీరు సేవిస్తారో, లేదా మీ పితరులు సేవించినటువంటి ఆ విగ్రహాలని మీరు సేవిస్తారో, అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, అంటే అమోరీయులు సేవించినటువంటి ఈ ప్రదేశంలో మీరు ఇప్పుడున్నారు. కానీ వాళ్ళు సేవించినటువంటి అమోరీయులు సేవించినటువంటి దేవతలను మీరు సేవించదరేమో. నేడు మీరు కోరుకొనుడి, మీరే కోరుకోండి, మీ ఇష్టం కోరుకొనుడి. మీరెవని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదమంటున్నాడు. మీరెవరిని సేవిస్తారో అది మీ ఇష్టం. అందుకే దేవుడు మానవులకి స్వేచ్ఛనిచ్చాడు. మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ పితరులు సేవించిన దేవుడిని సేవిస్తారో, లేదంటే మీరు ఇప్పుడు ఇంకా విగ్రహాలతో ఉన్నారు ఆ దేవుని సేవిస్తారో, లేదంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారంటున్నాడు, అమోరీయుల దేశంలో ఉన్నారు. అమోరీయులందరినీ కూడా యెహోవా దేవుడు తరిమి కొట్టాడు. కానీ ఆ దేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ దేవుడిని ఇంకా మీరు ఆరాధిస్తారేమో. కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాని మాత్రమే సేవించదము అని యెహోషువ వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఏవైనా చేసుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని మాత్రమే సేవించదమంటున్నాడు. అలాగే మనం కూడా మీరు ఏది చేసినా మేము మా ఇంటి వారము
యెహోవాను మాత్రమే సేవించేవారుగా ఉంటాము అని యెహోషువ చెప్పినట్లుగా మనం కూడా చెప్పవలసిన వారమై ఉన్నాము. అంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడని మనము ఏది కోరుకుంటున్నాము, ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ మార్గంలో నడుస్తున్నామని గ్రహించుకోలేని అంధత్వంలోనికి అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో అపవాది చెప్పినట్టు వాళ్ళు దారి తొలగిపోయి తప్పిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి వారు చేసిన తప్పు మనం చేయకుండా మీరేం చేసినా కానీ నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము అని మనము చెప్పి మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి. యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. నా ఇంటి వారు అనగా తన భార్య, తన పిల్లలు, తన కుటుంబీకులు, తన మనవలు, తన తరతరాలు యెహోవాను మాత్రమే సేవిస్తాము అనేటటువంటి వాగ్దానం వాళ్ళకి చేస్తున్నాడు, మాటిస్తున్నాడు వాళ్ళకి. సేవించేదము. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులం అయిపోతాం. అప్పుడు అంటున్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను మేము పూజించిన యెడల సేవించిన యెడల మేము శాపగ్రస్తులం అయిపోతాం. మేము కూడా ఆ దేవుణ్ణే, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, కానీ ఇతర దేవతలను మేము ఆరాధించము, సేవించము, పూజించము అని ఎవరితో చెప్తున్నారు? యెహోషువతో చెప్తున్నారు. కానీ కొంతకాలం ఉన్నారు. వీళ్ళు కిందంతా చూస్తే ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి దాసత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని మన తండ్రులను రప్పించి మన కనులెదుట ఈ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనము వెళ్ళిన ప్రజల అందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు అంటున్నాడు. గొప్ప సూచక క్రియలు అనగా వాళ్ళకి కాళ్ళు, చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు వాయకుండా, వారికి ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని, చీకటిలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వారికి వెలుగుగా అగ్నిస్తంభాన్ని, చలి తగలకుండా వారికి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. అదే కాకుండా వాళ్ళని ఎర్ర సముద్రము 2 పాయలు చేసి నడిపించాడు. ఆ సముద్రంలో నడిచినప్పుడు వీళ్ళందరికీ రక్షణ కలిగింది. ఇంతగా మనల్ని కాపాడి ఈ అమోరీయుల నుంచి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి నుంచి యెహోవా మన పక్షాన నుండి యుద్ధం చేసి వారిని అందరినీ ఈ పట్టణం నుంచి, ఈ దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి తరిమి కొట్టి మనల్ని ఇక్కడ స్థిరపరిచినటువంటి దేవుడే మన దేవుడు. కానీ మేము వేరొక దేవుడిని మేము పూజించిన మేము శాపగ్రస్తులు అయిపోతామని యెహోషువకి మాటిస్తున్నారు. ఆ యొక్క మిగిలిన శేషమంతా వారు కన్నులారా చూశారు కాబట్టి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మాటిస్తున్నారు. అలాగా వాళ్ళు మాటిచ్చి ఏమంటున్నారు? కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేశారు. అమోరీయులందరినీ కూడా మన ఎదుట నిలవకుండా దేశంలోంచి తరిమివేసి వీళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చాడు దేవుడు. యెహోవా వారి పక్షంగా యుద్ధం చేసి వారిని గెలిపించి అమోరీయుల్ని ఓడించి దేశం నుంచి తరిమి కొట్టి వీరికి ఆ దేశాన్ని ఇచ్చాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చారు. యెహోవాను మాత్రమే మేము సేవిస్తాము, ఆయనయే మా దేవుడని వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. యెహోషువ తన పిల్లలైనటువంటి దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలందరికీ తండ్రిగా యెహోషువని ఏర్పాటు చేశారు. ఎవరు? దేవుడు మోషేని ఏర్పాటు చేస్తే మోషే యెహోషువని ఏర్పాటు చేశాడు. తన తర్వాత వీళ్ళందరికీ ఎలా జీవించాలో నేర్పించి వృద్ధాప్యంలో యెహోషువ చనిపోతాడు. యెహోషువ చనిపోయిన తర్వాత కొంతకాలం నమ్మకంగా అప్పుడున్న ప్రజలందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎంతో సంతోషంగా జీవిస్తారు. కానీ తర్వాత వచ్చినటువంటి చూడని వారు, విన్న వాళ్ళకి అంత విశ్వాసం అన్నదిగా, చూసిన వారు కాబట్టి వాళ్ళందరూ విశ్వాసంతో ఉన్నారు. తరాలు మారగా ఏం చేశారు? మళ్ళీ అక్కడ అమోరీయులు చేసినటువంటి అమోరీయులు అక్కడ పూజించినటువంటి స్థలాలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ విగ్రహారాధన మొదలుపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ ఆ ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని తుడిపిపెట్టేసి మళ్ళీ చెదరగొట్టి అక్కడ మళ్ళీ అనేక మంది ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ చెదిరిపోయినటువంటి ప్రజలందరినీ కూడా
యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, ఏలియా, ఎలీషా, సమూయేలు, దానియేలు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి మళ్ళీ కట్టండి ప్రభువా, ఆ చెదరగొట్టిన ఆ ఇజ్రాయేలునందరినీ మళ్ళీ ఏకం చేయండి అని సమూయేలు, దానియేలు, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఇర్మియా, యెషయా వీళ్ళందరూ ప్రార్థన చేయగా మళ్ళీ వాళ్ళందరికీ దర్శనాలు ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పులన్నిటినీ విడిచిపెట్టమని, వారు చేసిన పాపాల నుంచి విడిచిపెట్టమని ప్రవక్తలందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు విని వాళ్ళందరూ కూడా మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి చేరుస్తాడు దేవుడు. కొంతకాలం మ్యాప్లో కూడా ఆ ఇజ్రాయేల్ దేశాన్ని లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటి? విగ్రహారాధన. దేవుడు మాటకి విధేయత చూపించకుండా అక్కడ ప్రజలు చేసేటటువంటి విగ్రహారాధన చూసి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసిపోయారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని పాటించినంత మాత్రాన వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి వాళ్ళు జయించలేకపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా మారుమనసు రక్షణ పొందడం ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు కాబట్టి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనము జయించగలుగుతున్నాం. వాళ్ళప్పుడు జయించలేకపోయారు. ఎన్నో తప్పులు చేస్తూ, పడిపోతూ, తూలిపోతూ, ఎన్నో శాపాలు అనుభవిస్తూ వాళ్ళు శాపగ్రస్తమైన జీవితాలు జీవించి ఎంతో నష్టపోయారు. కానీ దేవుడు కనికరించి వాళ్ళ పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళని మళ్ళీ క్షమించి ఇజ్రాయేలు పట్టణాన్ని మళ్ళీ ఏకంగా సమకూర్చి చెదిరిపోయిన ప్రజలందరినీ కూడా మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి చేర్చి వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు ఆశీర్వదించిన తరువాత యేసుప్రభు వారిని మళ్ళీ ఆ ఇజ్రాయేల్ దేశంలోనే యేసుప్రభు వారు జన్మిస్తారు. అబ్రహాము సంతానముగా దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తారని చెప్పినటువంటి వాగ్దానము యేసయ్య ద్వారా నెరవేరుస్తాడు. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దావీదు కుమారుడా అని పిలుస్తారు. అనగా దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడయ్యాడు. పరలోక రాజ్యానికి రాజు కాబట్టి రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యము ఈ భూలోక సంబంధమైనది కాదు. యేసుప్రభు వారు చెప్తారు, నువ్వు రాజువా అని ఆ యొక్క రాజు అడిగినప్పుడు ఆయన్ని సిలువ వేసేటప్పుడు, నేను నీవన్నట్టే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అంటాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యం భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని గ్రహించి, ఈ లోకంలో మనం యాత్రికులను గ్రహించి పరలోక రాజ్యానికి వారసులమని మనం గ్రహించి మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే ధన్యత, దీవెన మనందరికీ అనుగ్రహించి ఉన్నాడని నమ్మి మనము విశ్వాసం ఉంచి మన పిల్లల్ని దేవుని ప్రేమలో, దేవుని మార్గంలో పెంచి అనేక మందిని నిత్య నరకాగ్నికి పోకుండా మనము దేవుని ప్రేమను చూపించి దేవుని మార్గంలో నడిపించి దేవుని వాక్యాన్ని ప్రచురించి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడం కొరకే ఈ సువార్త ప్రకటన అని ప్రతి ఒక్కరు గ్రహించుకుని ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా మనం అందరం జీవించి ఈ యొక్క నశించిపోతున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించడం కొరకే సువార్త ప్రకటనని ప్రతి ఒక్కరు గ్రహించి విని విశ్వాసంలో బలపడి మారుమనసు రక్షణ పొందుకుని దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారము కలిగి ప్రార్థించి దేవుని రాజ్యానికి వారసులు చేద్దాం. మనం మార్చలేము. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన వారి హృదయాల్లోనికి దేవుడు ప్రేరేపించి, పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ హృదయాలను ప్రేరేపించి వాళ్ళకి మారుమనసు రక్షణ దేవుడే ఇప్పించగలడు. కానీ మనము రాతి హృదయాలను మనం పగలగొట్టలేము. యేసయ్య పగలగొట్టగలడు. యేసయ్య స్పర్శ, యేసయ్య ప్రేమ వారిని దర్శించినప్పుడు ఏ ఒక్కరు కూడా రక్షింపబడకుండా ఉండలేరు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే కార్యం జరిగించేది దేవుడని గ్రహించి మనం ప్రార్థన విడువక విసుకక నిత్యము ప్రార్థించి ఈ లోకమంతటిని పరలోక రాజ్యానికి చేర్చే ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నాడని, ఆ బాధ్యత మనకు అనుగ్రహించి ఉన్నాడని నమ్మి మనం అందరం ప్రార్థించి సువార్త ప్రకటించి ఈ లోకాన్ని అంతటిని అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకునేటటువంటి మనకి ఆ యొక్క బాధ్యత, మనకి ఆ విజయాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి
మనకి ఏమిచ్చాడంటే తాళపు చెవులు ఇచ్చాడు దేవుడు మనకి. అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకునేటటువంటి తాళపు చెవులు ఇచ్చాడు. ఆ తాళపు చెవులు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామములో అపవాది శక్తులన్నీ లయమైపోనుగాక, యేసుక్రీస్తు ప్రభువానామలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకుందరుగాక, యేసుక్రీస్తు ప్రభువానామలో ప్రతి ఒక్కరిలో అంధకారం తొలగిపోనుగాక, ప్రతి ఒక్కరిని వెలిగించండి ప్రభు అని యేసు నామములో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ తాళపు చెవులు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద విజయము యేసుక్రీస్తు నామమే అని మనం గ్రహించి యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేద్దాం. అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని మనకి ఇచ్చాడని, మనము దేవుని బిడ్డలని రాజులైన యాజక సమూహంగా మనల్ని చేర్చుకున్నాడని మనం విశ్వాసం ఉంచి ప్రార్థిద్దాం. అపవాది శక్తులన్నిటి మీద దేవుడు విజయాన్ని ఇచ్చి అందరినీ రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చుకోగల శక్తిమంతులను నమ్మి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. పరమ తండ్రివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, అపవాది శక్తులన్నిటి మీద మాకు విజయాన్ని అనుగ్రహించారు తండ్రి. అయ్యా, అపవాది శక్తులన్నిటి మీద ప్రభా మాకు విజయము కలిగినటువంటి యేసుక్రీస్తు నామం అనే తాళపు చెవి మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత, యేసుక్రీస్తు నామంలోనే విడుదల, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే పరలోక రాజ్యమని ప్రతి మానవుడు గ్రహించుకున్నట్టు ప్రతి ఒక్కరి అంధత్వము, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు నేను వెలిగించండి. వారిలోని అంధత్వాన్ని తొలగించి వారి మనోనేత్రాలు వెలిగించి వెలుగుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనలోన అంధత్వాన్ని, ఈ లోకంలో ఉన్న చీకటిని తరిమి కొట్టి ఉన్నాడని గ్రహించుకొని యేసు నామములో విజయమని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేటటువంటి ప్రార్థనా యోధులుగా వెలిగించండి. అలాగే అంధత్వంలో, చీకట్లో కొట్టుకుపోతూ నశించిపోతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థించే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరి అంధత్వము, చీకటి యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. ప్రతి ఒక్కరి వేదన, చింత, బాధ, రోదన యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వదించని నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్న మా దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో తండ్రి విన్న ప్రతి ఒక్కరూ విశ్వాసములో బలపడి తండ్రి నూరంతలుగా విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో వెలిగించి నాటబడి ఆయన వృద్ధి పొందినట్లు, నీలో ద్రాక్ష తీగల వలె అభివృద్ధి పొంది నీలో అంటగట్టబడిన తీగల వలె ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా నన్ను, మమ్ములను, మా పిల్లలను, మా తరతరాలను, ప్రతి సార్వత్రిక సంఘాన్ని, లోకంలో ఉన్న ప్రతి విశ్వాసిని వెలిగించి అనేక మందిని వెలుగు మార్గంలో నడిపించే ధన్యత, దీవెన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియపరిచి యేసు రక్తంలో మనకు విజయం ఉందని, యేసు రక్తంలోనే రక్షణని, యేసు రక్తంలోనే మనకి పాపక్షమాపణని, యేసు రక్తంలో కడగబడడం ద్వారానే పరలోక రాజ్యమని మీరు గ్రహించుకుని మీరు విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీరు విని విశ్వాసంలో బలపడి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించలాగిన ఈ యొక్క విన్న వీడియో మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాము. దేవుని సువార్త పనిలో మీరు కూడా మీ వంతు పనిచేసి బడా నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటటువంటి ధన్యత, దీవెన మీరందరూ పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. మరొక్క వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, దేశంలో ఉన్న ప్రతి మానవులకు, మనకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు, మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.